టాలీవుడ్లో హీరోలు దర్శకులు పారితోషికాలు అమాంతం పెరిగిపోయాయి. 2 దశాబ్దాల ముందు వరకు సినిమా బడ్జెట్లు ఒక మోస్తారుగా ఉండేవండి. కానీ ఈ మధ్యకాలంలో స్టార్ హీరోల సినిమాల బడ్జెట్ మినిమం 100 కోట్లు ఉంటుంది. చిన్న హీరోల సినిమాలు, మీడియం రేంజ్ హీరోల సినిమాలు సైతం 25 నుంచి ఒక 50 కోట్ల రూపాయల బడ్జెట్తో రూపొందుతున్నాయి. బడ్జెట్లో మెజారిటీ భాగం హీరో దర్శకుల పారితోషికాలుగానే వెళ్ళిపోతున్నాయి. ఇక టాలీవుడ్లో కొందరు హీరోలు ఏకంగా 100 కోట్ల పారితోషికం అందుకుంటున్నారు. ఇక దర్శకుల పారితోషికాలు ఆ స్థాయిలో లేకున్నా కానీ మునుపటితో పోలిస్తే 10 రెట్లు పెరిగి హీరోల పారితోషికాలకు సమానంగా ఉంటున్నాయి. తెలుగు దర్శకుల్లో అత్యధిక పారితోషికం అందుకుంటున్న దర్శకుడు ఎవరు అంటే టక్కున వినిపించే పేరు రాజమౌళి. ఆయన హీరోల స్థాయిలో పారితోషికం అందుకుంటాడు అనడంలో సందేహమే లేదు. మహేష్ బాబుతో ప్రెజెంట్ ఆయన తీస్తున్న సినిమాకు అందుకుంటున్న పారితోషికం హాలీవుడ్ దర్శకులు అందుకునే పారితోషికం రేంజ్ లో ఉంటుందని ఒక చిన్న టాక్. మరి ఆ విషయం పక్కన పెట్టేస్తే ఆ తర్వాత టాలీవుడ్ లో సుకుమార్ అత్యధిక పారితోషికం అందుకుంటున్నాడట. పుష్ప సినిమా తర్వాత సుకుమార్ స్థాయి మరింతగా పెరిగింది. ఆయన పారితోషికం మరింతగా పెంచే అవకాశాలు కూడా ఉన్నాయి.